హాయ్ అండి, గుడ్ మార్నింగ్. లేట్ అయిపోయిందండి వీడియో ఈరోజు. మా వెంకిబాబు స్నానం చేసి వచ్చాడు, కానీ మురికిగా అయిపోయాడండి. వాడు వాకింగ్ చేయిద్దామని తీసుకొచ్చాను ఈరోజు. నానా వెంకీ, ఇక్కడ బాబు దిగమ్మా, కింద దిగు. అడు వెంకి బాబు, మళ్ళీ ముందు వచ్చేసామా? నిన్న అక్కడ తిరగలేదు కదా నువ్వు, అందుకే ముందుకు తీసుకొచ్చేసాను నాన్న. నడువు, కొత్త ప్లేస్ కదా, కొత్త ప్లేస్ కాదు కదా. అమ్మో, ఎవరమ్మా? ఎందుకలా తిరిగేస్తున్నావు? ఎవరు రాలేదు నాన్న, భయపడకు. అయ్యయ్యో, రాలేదు నాన్న ఎవరు. నాన్న రాలేదమ్మా, ఊరు అటు తిరిగేసేవి ఎందుకు? ఏందిరా అలా భయపడుతున్నావు? పక్షి పిల్ల ఇంకెవరు కాదు. చూడు, నీ మీద ఎయ్యక వాళ్తుంది. చూడు, నడుము, అలా పద. నీకు ఒక కథ చెప్పనా? కాక్క చెప్పనా అమ్మ నీకు? చెప్పనా? ఎందుకు అలా చూస్తున్నావు తల్లి? ఎందుకమ్మా అలా చూస్తున్నావు? ఎక్కుతావా నా దగ్గరికి? నా బాబు. అయ్యయ్యో, పడిపోయావు నాన్న, పడిపోయావే. నీకు ఈరోజు ఒక కాక చెప్తానమ్మా. ఒక ఊర్లో అంట ఒక తెలివైన కాకు ఉండేదంట. ఆ కాకంట దానికి బాగా ఎండాకాలం అంట. ముందు అన్ని కాలాల కన్నా ఎండాకాలం ఈసారి బాగా ఎక్కువైందంట. అప్పుడంట పాపం ఆ కాకంట ఎగురుకుంటా నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయేమో అని ఎగురుకుంటా వెళ్తుందంట. మన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పు? ఉన్న చెట్లు కూడా పీకేసి వాళ్ళ స్వార్థాల కోసం చెట్లు ఏమీ లేకుండా చేసేసారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా అన్నీ మూడుబారిన చెట్లు, ఏమీ మొక్కలు లేకపోయేసరికి నీళ్ళు కూడా ఎక్కడ దొరకట్లేదంట. కాకి అలాగా బాబోయ్, నా ప్రాణానికి నీళ్ళే లేవు, నేనేమైపోతానో ఏమోనని అనుకుంటూ వెళ్తూ ఉందంట. అడవిలో ఎత్తుకుంటూ ఉందంట నీళ్ళ కోసం. అక్కడంట ఒక బావి కనపడిందంట. అమ్మయ్య, బావి కనపడింది, అమ్మయ్య బావిలో నీళ్ళు ఉంటాయి, అమ్మయ్య నా ప్రాణం బతికిపోద్ది అని అనుకునిందంట. తర్వాత అక్కడికి గబగబా వెళ్తే ఆ బావిలో చూడంగానే నీళ్ళు లేవంట. అయ్యో, నా ప్రాణానికి నీళ్ళు లేవే, ఇప్పుడు నేను ఎలాగా చచ్చిపోతానేమో అని అనుకుంటూ ఏం చేసింది, అలా వెళ్ళిందంటమ్మా. అలాగా వెళ్తానే ఉందంట. ఎతకంగా ఒక దగ్గర ఒక కుండ కనపడిందంట. ఆ కుండలో కుండ కనపడేసరికి అమ్మయ్య, కుండ కనపడింది, కుండలో నీళ్ళు ఉంటాయి, నేను తాకేస్తాను అని చెప్పి పాపం కాకి ఎతుక్కుంటూ అలా కుండ దగ్గరికి వెళ్ళిందంట. కుండ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ కుండలో అంట నీళ్ళు అడుగునున్నాయంట. అయ్యో బాబోయ్, నేను నా ముక్కు పెట్టిన అందపు నీళ్ళు నేనేం చెయ్యాలరా నాయన? ఎలాగా నాకు నీళ్ళు? దేవుడా, నా గొంతు పెరుసుకట్టిపోతుంది, నేనేం చెయ్యాలా అని కాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోయిందంట. తర్వాత దానికి ఒక ఉపాయం వచ్చిందంట. ఉపాయం వచ్చి అప్పుడు ఆ పక్కనున్న గులకరాళ్ళు ఉంటే ఆ గులకరాలు ఒకటి వేసుకుంటూ వచ్చిందంట కుండలో. అలా వేయడం వల్ల అడుగునున్న నీళ్ళు ఏమైపోయాయి? పైకి వచ్చేసాయి. పైకి రావడం వల్ల కాకి నీళ్ళు తాగేసిందంట. దాంతో అది బాగా సంతోషపడిందంట. అంటే ఇప్పుడు మన ప్రజలు అందరూ ఎలా ఉన్నారమ్మా? చెట్లు పెంచకుండా ఉన్న చెట్లను కొట్టేస్తూ ఉంటే అడవంతా చెట్లు పాలు కాకుండా, చెట్లు లేకుండా మూడుపారిపోయి, నీళ్ళు లేకుండా ఆక్సిజన్ తక్కువైపోయి అలా ఉంటుంది కదా. అలాంటప్పుడు పెద్దోళ్ళు అన్నప్పుడు పెద్దోళ్ళే బతకలేకపోతున్నారు. చిన్నపిల్లలు, చిన్న ప్రాణులు అవి ఎలా బతుకుతాయి? అందుకోసమని చెట్లు బాగా పెంచుకుంటే పక్షులు బాగుంటాయి, వాటికి వృక్ష సంపద బాగుంటుంది అని మన ఉద్దేశం అన్నమాట.
దీనివల్ల మనకి తెలిసింది ఏంది? పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది నీతి. అర్థమైందండి? థ్యాంక్ యూ.